వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని చదివి వినిపిస్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సత్సత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండల పరిధిలోని బొక్కసంపాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకోవడం మరింత సంతృప్తినిచ్చింది. సుపరిపాలనలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. గ్రామ స్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ములపల్లి గ్రామం జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ మండలంగా ఎంపికైంది. గత ఏడాది కూడా వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 4 అవార్డులు గెలుచుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడానికి కృషి చేసిన ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, అధికార యంత్రాంగానికి హృదయపూర్వక అభినందనలు. గ్రామీణాభివృద్ధికి మేము చేస్తున్న కృషిని గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ లలన్ సింగ్ గారికి ధన్యవాదాలు. ఈ అవార్డులు మా బాధ్యతని పెంచాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. అందరికీ ధన్యవాదాలు. నేను మీ పవన్ కళ్యాణ్. ఇది డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి సందేశం. వరుసగా రెండో ఏడాది కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఫలితాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ నంబర్ 1గా నిలిచింది. ఈ సంవత్సరం కూడా దేశంలో నంబర్ 1గా నిలిచింది. ఆదాయం పెరిగింది. గతంలో ఏడాదికి ఆ 450 కోట్ల ఆదాయం ఎంత ఉంటే ఈసారి అది త్రిబుల్ అయ్యింది. ఇది గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్తున్నటువంటిది. లెక్కలు పని తెలిసినోడికి ఒకళ్ళు చెప్పక్కర్లా, పని చేసుకుంటూ వెళ్ళడమే. చాలామంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నాడు, ఎందుకు నటిస్తున్నాడు అంటూ కొంతమంది తెలివి తక్కువైపోయినటువంటి సన్నాసులు కోర్టుల్లో కేసులు వేసి చీవాట్లు తింటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే ఏంటి, పవన్ కళ్యాణ్ ఇంట్లో కూర్చుంటే ఏంటి, పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తే ఏంటి, హెలికాప్టర్లు తిరిగితే ఏంటి, పని చేస్తున్నాడా, పని చేయిస్తున్నాడా లేదా అనేదానికి ఈ ఫలితాలు సరిపోవా? ఏం చూపించాలి? ఇంకా కొత్తగా ఏమైనా చూపించాలా? ఆయనకి తెలుసు, ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం, పర్యావరణం అంటే చాలా ఇష్టం. దానికి తగ్గట్టుగా పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ ఆయన అండర్లోనే ఉన్నాయి. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అటవీ భూముల రక్షణకి, అడవుల రక్షణకి, పర్యావరణం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. మొత్తం తీర ప్రాంతం అంతా కవర్ అయ్యేలాగా, తీర ప్రాంతం మొత్తం కవర్ అయ్యేలాగా గ్రీన్ బెల్ట్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కాకుండా సేవా కార్యక్రమాలు. ఏం కావాలి? ఇంకా అంతకు మించినటువంటి మ్యాజిక్లు ఏం చేయాలి? సారీ, బటన్ నొక్కట్లేదనా? ఇది బటన్ నొక్కే బ్యాచ్ కాదులేండి. ఇది పని చేసేటువంటి బ్యాచ్. ఇది బటన్ నొక్కే బ్యాచ్ కాదు. బటన్ నొక్కుతూ కూర్చుంటే, అంటే సామెత ఉంటుంది కదా, తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయని. అలాగా ఇది తింటూ కూర్చునే బ్యాచ్ కాదు. ఇది తిన్నా సరే కండలు కరిగించి దాని నుంచి మళ్ళీ డబల్ త్రిబుల్ తీసుకొచ్చేటువంటి బ్యాచ్ ఇది. సో ఇక్కడ విమర్శలకి తావులేదు. పొరపాట్లు ఏమైనా జరిగితే సూచనలు, సలహాలు ఇవ్వచ్చు, సద్విమర్శ చేయొచ్చు. అంతేగాని నోరుంది కదా అని చెప్పి పడిగట్టు మాటలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మీద పడిపోతాం, ఇష్టం వచ్చినట్టు తిడతాం ఇది అంటే ఇక పైన తాట తీయబడును అని జన సైనికులు చాలా చక్కగా చెప్తున్నారు. సో అంతదాకా తెచ్చుకోకుండా హ్యాపీగా మంచి పని చేసినందుకు అభినందనలు తెలియజేయాలి. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వెలుగులీనుతోంది, ఏ విధంగా ముందుకు పురోగమిస్తోంది, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆయన ప్యాంట్ వేసుకున్నాడా, ఆయన కుర్తా వేసుకున్నాడా, ఆయన సినిమాలు చేశాడా, హెలికాప్టర్లు తిరిగాడా, వీటి మీద కాదు. ఈ రోజు దాకా కనీసం పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి ఆయనగో ఈ ప్రాజెక్టులు ఇంత అవినీతి చేశాడనో, లేదంటే ఇది చేశాడనో ఒక్క పాయింట్ అని ఎవడని తీయగలిగాడా? ఎందుకంటే ఆయనకు అవసరం లేదు కాబట్టే అద్భుతమైనటువంటి పనితీరుతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏడ్చేవాళ్ళు ఏడవని అని ఒక సామెత. అలాగా ఏడ్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు.
ఆయన ఏడుపులు వాళ్ళ ఏడుపులు ఇవన్నీ ఆయనకేం పెద్ద పట్టవో అక్కర్లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. వన్స్ అగైన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ చేస్తున్నటువంటి పని, చూస్తున్నటువంటి అభివృద్ధి, వీటన్నిటికీ కూడా కంగ్రాచులేషన్స్ సార్. కీప్ ద గుడ్ వర్క్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.